అండ్ ఇంకోటి విష్ణుప్రియ. అంటే కొంతమంది ఏమంటారంటే తన సబ్స్క్రైబర్స్ తన ఇష్టం కదా, తాను ఏదో డబ్బులు రూపాయలు వస్తాయని చేసుకుంటుంది. ఇప్పుడు ఛానల్స్ కానీ మూవీస్ కానీ ఎలా తీసుకుంటున్నారు, ఎందుకు విష్ణుప్రియ అని క్వశ్చన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఇలా డబ్బు సంపాదించుకోవడం ఏంది అన్నది గలీజ దిగజారడం ఏందని అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? 1 సెకండ్. ఇలా అంటే ఆవిడ వేసిన వస్త్రధారణ కొంచెం ఎక్స్పోజింగ్ గా ఉంది. డన్. అదే ఎక్స్పోజింగ్ ఐటమ్ సాంగ్ లో చేస్తే ఎగిరి పడతావు. అదే అక్కడ ఆమెకు డబ్బులు తీసుకుంటుంది, చేసింది. సినిమా హీరోయిన్ అయినా సరే డబ్బులు తీసుకుంది, చేసింది. ఒక మోడల్ అయిన ఇట్లా గొడుగు పట్టుకుని కళ్ళ హ్యాండ్ బ్యాగ్ వేసుకొని సో అండ్ సో సమ్మర్ హాలిడేస్ అని యాడ్ ఇచ్చినా సరే నువ్వు చూస్తావు, ఆ పొట్టి బట్టల్ని యాడ్ లాగా తీసుకుంటావు. యాడ్ ఆమెకు పే చేసింది. విష్ణుప్రియ అనే అమ్మాయి రోజుకో రకంగా తయారవ్వాలనుకుంటారు. ఓకేనా? ఈ రోజు షూట్ ఉంటే ఆ కాస్ట్యూమ్ షూట్ కు ఉపయోగపడింది, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఓకే. షూట్ లేకపోతే తనంతట తాను ఒక ఫోటో షూట్ చేసుకొని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వేసుకుంది. నౌ తల మీద చేయబెట్టిన ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి 2 లక్షలకి ఒక హెయిర్ ఏదో చేసి వెళ్తాడు. ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి ఎంతో కొంత తీసుకొని మంచి మేకప్ వేసి వెళ్తుంది. ఇక్కడ హెయిర్ డ్రెస్సింగ్ అయింది, మేకప్ అయింది, ఐ మేకప్, లిప్ మేకప్ కూడా ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్సెసరీస్. ఇది ఎవరైనా ఒక మంచి జ్యువెలర్స్ బ్రైడల్ బొటిక్ ఉన్న వాళ్ళు పెడతారు. నెక్స్ట్ కాస్ట్యూమ్ ఎవడో ఒకడు కుట్టిస్తాడు. ఆ తర్వాత ఏమైనా మంచి యాక్సెసరీస్, తర్వాత ఫుట్ వేర్ అండ్ ఈవెన్ నెయిల్ ఆర్ట్. నెయిల్ కూడా ఒక ఆర్ట్. ఇప్పుడు ఇన్నున్నాయి నా ఒంటి పైన. డన్. ఇవన్నిటిని ఇప్పుడు ఇటు తిరిగి హెయిర్ స్టైల్ కు ఫోటో దిగుద్ది, మళ్ళీ ఇలా ఒక ఫోటో దిగుద్ది, వెనక నుంచో ఫోటో, హెయిర్ కవర్ అయిపోయింది, ఫేస్, ఐ క్లోజ్అప్, లిప్ క్లోజ్అప్, ఇట్లా ఇలా అలా అన్ని మొత్తం అన్ని చూపించేసరికి ఒక 30 ఫోటోలు. ఈ 30 ఫోటోలని నేను ఇన్స్టాలో వేసా, ఫోటోలు దిగా. ఈ ఫోటోలు తీసినోడికి కూడా డబ్బులు ఇవ్వాలి. అవునా? ఇప్పుడు ఎంత కాదన్నా 10 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు ఈ 10 లక్షల్ని నేను ఒక షూటింగ్ లొకేషన్ లో కూర్చుంటే నిర్మాత ఇస్తాడు, ఒక యాడ్ లొకేషన్ లో కూర్చుంటే ప్రమోటర్ ఇస్తాడు. మరి నేను ఇక్కడ అట్లీస్ట్ ఒక సీరియల్ ఒక రియాలిటీ షోలో కూర్చుంటే వాడిస్తాడు డబ్బులు ఆ ప్రొడక్షన్ కంపెనీ. మరి ఇప్పుడు నా ఇన్స్టా నుంచి ఎవడో ఇస్తాడు? సో మెయిన్ ఫోటో డీపీ గానో ఏదో నాకు నచ్చింది ఒకటి పెట్టుకుంటా, మిగతావన్నీ ఎక్స్క్లూజివ్ కంటెంట్. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఇంకేదో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కాదు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఎక్స్క్లూజివ్. ఆ బ్యాగ్ ని ఇలా పట్టుకొని నిల్చోవడం, నథింగ్ బట్ ఒక లైఫ్ స్టైల్ క్లాస్ ఇచ్చా నేను. ఇలా కూడా రెడీ అవ్వచ్చు, ఈ డ్రెస్ కి ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే ఇలా ఉంటది, ఈ డ్రెస్ కి ఇలాంటి ఇయర్ పెట్టుకుంటే ఇలా ఉంటది, ఈ మేక్ ఓవర్ కి ఈ హెయిర్ స్టైల్ అయితే ఇలా ఉంటది, ఇలా ఐ మేకప్ వేసుకోవాలి, ఇలా లిప్ వేసుకోవాలి, ఇలా నెయిల్స్ వేసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ హీల్స్ వేసుకోవాలి అని ఒక లైఫ్ స్టైల్ క్లాసెస్ చెప్పింది. అది చూడాలనుకున్నవాడు సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత డబ్బులు కట్టేసి చేసుకుంటాడు. B2B బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అది ఎవరు చూస్తాడు? ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న ఇంకో బొటిక్ కూడా చూస్తాడు. ఇప్పుడు బంజారాస్ అడుగడుగున బొటిక్లే కదా, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీదో బొటిక్ ఉంది, నాదో బొటిక్ ఉంది, మన ఇద్దరం కలిసి అది చూసాము. అరే మన డ్రెస్ ఆమె మీద వేస్తే బాగుంటది కదా అని నువ్వు కనిపిస్తావు, ఆమెకు అదొక అడ్వాంటేజ్. నీ బొటిక్ అట్లా నిన్ను చూసి ఇంకో 10 మంది వస్తారు, ఆమెకు అదొక అడ్వాంటేజ్, సంపాదన మార్గం. అసలు ఆమె అయ్యిందే మోడల్ కదా, షీఈ్ నాట్ ఏ సంథింగ్ ఏదో. ఆమె మోడల్ అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి అంటే హోర్డింగ్ లోనో, టీవీలోనో, యాడ్స్ లోనో, సినిమాలోనో ఎక్కడో కనబడాలి. వాళ్ళ ఉద్దేశమే కనబడడం, వాళ్ళు ట్రైన్ అయిందే దానికి. నువ్వు ఆ కనబడడంలో ఆ డ్రెస్సింగ్ స్టైల్ ని, ఆ లైఫ్ స్టైల్ ని చూడకుండా కాలికి ఇక్కడ దాకా బట్టుంటే ఇట్లా చూస్తున్నావు, కొంచెం క్లీవేజ్ ఉంటేనేమో ఇట్లా చూస్తున్నావు, కొంచెం కాలు మీద కాలకం కూర్చుంటే ఇట్లా చూస్తున్నావు. దేనికి అంత అవసరం ఏంటి? అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు స్విమ్మింగ్ వెళ్తావు కదా, అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు, ఆ డ్రెస్ అలాగే ఉండాలి. స్విమ్మింగ్ అంటే నువ్వు కంచిపట్టు చీర వేసుకొని వరమహాలక్ష్మి చీర కట్టుకొని స్విమ్మింగ్ చెయ్యవు, అవునా? మాన్యవర్ సూట్ వేసుకొని ఇలా స్విమ్మింగ్ చెయ్యవు. దానికంటూ ఒక సపరేట్ కాస్ట్యూమ్ ఉంటది. అక్కడ చాలా మెచ్యూర్డ్ గా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తారు, వీళ్ళు స్విమ్మింగ్ చేస్తారు, వెళ్తారు తప్ప అని ఇలా చూడరు, ఎవడు చూడరు. బీచెస్ దగ్గర కూడా అంతే, ఆ బీచ్ వేర్ అదే. కానీ ఒక అమ్మాయి, ఒక మోడల్ కొంచెం క్లీవేజ్ బట్టలు వేసుకుంది అంటే ఆమె ఏం ప్రమోట్ చేస్తుందో చూడరు, కానీ వీళ్ళకి ఏం కావాలో అదే చూస్తారు. అది చూసిందంతా చూసి నువ్వు ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఆమె తిడతారు. ఆమె నీకు చూపించట్లా, షీఈ్ ఎగ్జిబిటింగ్ సంథింగ్, ఏ ప్రోడక్ట్. ఇప్పుడు ఒక నగేసింది, నువ్వు ఆ నగను చూడమంటున్నా, నగ కింద చూడమన్నట్లా నిన్ను. అంటే ఆ నగ కనబడాలి అంటేనే వాళ్ళు ఈ బ్లౌజ్ ని కొంచెం ఇక్కడ వరకు వేస్తారు. అండ్ ఇట్లా హెవీ నెక్ ఉన్న మోడల్స్ నే ఎంచుకుంటాయి ఎక్కువ జ్యువెలర్ షాప్స్. చూడు నువ్వు బయట
వాళ్ళ ఇదేంటంటే ఆ అమ్మాయి అందచందాలు చూపడం కాదు, వాళ్ళ దాని necklace జ్యువెలరీ ఎంత చూడడం. గ్రాండ్ గా ఎగ్జిబిట్ అయింది అనేది. ఇవన్నీ బిజినెస్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఈ రంగంలో ఉన్నాం కాబట్టి నీకో నాకో అవును. కొంతమందికి తెలుస్తుంది. సరే సబ్స్క్రైబ్ చేసుకున్నోడికి కూడా ఏదో వాడికి ఆమె నచ్చింది కాబట్టి చూసుకుంటాడు. వీళ్ళేంటి, ఈ సంఘ సంస్కర్తలందరూ బయలుదేరి అంగాంగ ప్రదర్శన చేస్తుంది, డబ్బులు అమ్మేస్తుంది. అంటే ఆమె ఏదన్నా చేయకూడని ఎక్స్ కంటెంట్ ఏం చేయట్లా. ఎక్స్క్లూజివ్ కి ఓన్లీ ఎక్స్క్లూజివ్ కి చాలా తేడాలు ఉన్నాయి. ఫస్ట్ వాటికి అర్థం తెలుసుకున్న తర్వాత ఈమె మీద పడండి. అండ్ బై గాడ్స్ గ్రేస్ వీళ్ళందరూ గొడవ చేయడం వల్ల ఆమెకు ఇంకా సబ్స్క్రైబర్లు ఇంత అయ్యారు. ఇంకా పెరిగి వీళ్ళ పబ్లిసిటీ చేసేది ఇంకా. మంచిదే కదా. అప్పుడు 1800 ఉండే, ఇప్పుడు 2000 ప్లస్ అయిపోయారు, 3 అయిపోయారు. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకా ఆదాయం పెరిగింది, మంచి విషయమే అది. ఇది పోర్ట్రేట్ చేయడం.